తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి మరికొందరికి ప్రభుత్వ పదవులు ఇప్పించేందుకు కృషి చేస్తానని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ పరంగా పదవులు పొందిన వారిని సన్మానించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో కూడా చైర్మన్గా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కురువ ఫెడరేషన్ చైర్మన్గా శ్రీ ఎం దేవేంద్రప్ప, వాల్మీకి ఫెడరేషన్ చైర్పర్సన్గా శ్రీమతి కప్పట్రాళ్ల బుజ్జమ్మ గారికి అవకాశం లభించిందని, అలాగే కార్పొరేషన్లో సభ్యులుగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్గా లక్ష్మీనారాయణ, టూరిజం డైరెక్టర్గా షేక్ ముంతాజ్, వాల్మీకి ఫెడరేషన్ శ్రీమతి బి సంజీవలక్ష్మి, ఆర్యవైశ్య మరియు కార్పొరేషన్ కె నాగేంద్ర కుమార్ మాదిగ ఫెడరేషన్ దరూర్ జేమ్స్, మాల ఫెడరేషన్ పి రవికుమార్, నాయని బ్రాహ్మణ ఫెడరేషన్ విజయకుమార్, కుర్వ ఫెడరేషన్ శ్రీ వెంకటరామరాయుడు, శ్రీనివాసులు, శ్రీ రామకృష్ణ గారులను సభ్యులుగా నియమించిన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీ పల్ల శ్రీనివాస్ యాదవ్ గారులకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. అనంతరం సభ్యులందరినీ శాల్వాలతో సత్కరించడం జరిగింది. ప్రమోషన్ చేయాలి. ఓకేనా చిన్న కొంచెం మళ్ళా మన కొంచెం ఒక మీటింగ్ ఉంటాం 10 నిమిషాలు. అయ్యా తిరుపాల్ పెట్టుకున్నావా? విజయ్ తీసుకోమని జేమ్స్ ఈ బాబుది బెంగళూరులో ఎందుకంటే మా అదే ఏదో స్కూల్ కదా ఆయనయా మాతో తండ్రి మీ మామూలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పదవులు అనేటివి వస్తూ ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీలో ఇంట్లో కూర్చొని ఎవరికి రికమెండేషన్ లేకుండా, ఎవరికి ప్రమేయం లేకుండా వాళ్ళు చేసినటువంటి కృషితోనే ఈరోజు వాళ్ళ ఇంటికి పదవులు పోయినాయి. ముఖ్యంగా వాల్మీకి బోర్డు డైరెక్టర్లో మా పాప సంజీవలక్ష్మి గారు, అలాగే మా పోతురాజు రవి
ఎస్సీ దాంట్లో ఒక డైరెక్టర్ స్టేట్ దాంట్లో, అలాగే నాయ బ్రాహ్మణ్ దాంట్లో మా సోదరుడు విజయ్ కుమార్ గారికి, అలాగే ఎస్సీ కార్పొరేషన్